గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్. కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? ఏదో ఇలా ఉన్నాను, నా సంగతి వదిలేయండి. మీరేంటి ఇలా వచ్చారు? మీ ఇంట్లో డెకాయిటీ చేసిన దొంగలు దొరికారు. దొరికారా? దొరికారు. ఏమన్నా ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. మీరు డబ్బు నగలు మాత్రమే దోచుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు. కానీ వాళ్ళు మీ అమ్మాయి మానాన్ని కూడా దోచుకెళ్లారని కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు జరిగినట్టు చెప్పింటే కేసు గ్రావిటీతో పాటు శిక్ష కూడా పెరిగేది. ఎందుకు సార్ మీరు ఆ విషయం దాచారు? కేసు గ్రావిటీ పెరిగేదో లేదో కానీ నా కూతురు భవిష్యత్తు గ్యారంటీ ఉండేది కదా ఎస్ఐ గారు. నా కూతురు భవిష్యత్తు గురించి బెంగపడే ఆ విషయం దాచాను. అదేమిటి సార్ అలా మాట్లాడుతున్నారు? అవును ఎస్ఐ గారు, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఆ విధంగానే మాట్లాడాలి, ఇదే విధంగానే ఆలోచించాలి. అలా కాకుండా మీరు చెప్పారే ఇప్పుడు జరిగినట్టు చెప్పాలని. చెప్పుంటే ఏమయ్యో తెలుసా మీకు? తప్పు చేసిన వాళ్ళు మనం ఏర్పాటు చేసుకున్న పోలీసులు, కోర్టులు, ఈ సమాజం శిక్షిస్తుందో లేదా కానీ నా కూతుర్ని మాత్రం ఆ విషయాన్ని ఏదో రకం గుర్తు చేస్తూ జీవితాంతం శిక్షిస్తూనే ఉంటుంది. తప్పు చేసిన వారు కాలు ఎగరేసుకుంటూ ఈ సమాజంలో స్వేచ్ఛగా తిరగలరు, కానీ ఏ తప్పు చేయని నా కూతురు లాంటి వారిని స్వేచ్ఛగా తిరగనేయగలదా ఈ సమాజం? నా కూతురికి విధించిన శిక్ష చాలు సార్. ఈ సమాజం కూడా చిన్న చూపు చూస్తే అది ఇంక తట్టుకోలేదు. నా కూతురికి ఇలా జరిగింది నేను బాధపడటం లేదు సార్. ఎందుకంటే ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. దేశంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఎక్కడో చోట జరుగుతున్నవే. ఆడపిల్లలంటే అత్యాచారం జరగాలేమన్నంతగా ఆడపిల్లలకి సర్వసాధారణమైనంతగా ఆడపిల్ల తల్లిదండ్రులం అలవాటు పడిపోతున్నాం సార్. 10 మందికి పాఠాలు చెప్పే మీరే అలా అనుకుంటే అలాంటి రాక్షసులు శిక్ష నుండి తప్పించుకుంటారు. ఈ సమాజంలో అత్యాచారాలు, అరాచకాలు ఇంకా పెరిగిపోవా సార్? శిక్షలు పడినంత మాత్రాన అత్యాచారాలు, అరాచకాలు, అన్యాయాలు ఆగిపోవు సార్. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. బహుశా అది మీకు కూడా తెలిసే ఉంటుంది. చట్టాలునే తప్పు చేసిన వాడిని శిక్షించడానికి కానీ తప్పును చేయకుండా నివారించడానికి కాదు. అంటే మీ ఉద్దేశం ఏమిటి సార్? దేశంలో ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ప్లకార్డులు పట్టుకొని కఠినమైన చట్టాలు తీసుకురావాలని, అలాంటి రాక్షసుని రోడ్డు మీద ఉరి తీయాలని, ఎన్కౌంటర్ చేసి చంపాలని 2 రోజులు రోడ్లెక్కే ఆలోచన లేకుండా ఆవేశంతో అరిచినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపో. వీళ్ళు అనుకున్నట్టు చేస్తే నేర స్వభావం ఉన్న వ్యక్తి చట్టానికి దొరకకుండా పకడ్బందీగా ఏ విధంగా నేరం చేయాలని ఆలోచిస్తాడు తప్ప నేరం చేయకుండా ఆగిపోడు. సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాదు కావాల్సింది, శాశ్వత పరిష్కారం. శాశ్వత పరిష్కారం కావాలంటే సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో గుర్తించాలి. కాళిదాసు గారు రఘువంశంలో చెప్పినట్టు ఏ దేశానికైనా నిజమైన బలం సచ్చీలత కలిగిన పౌరులే. నీతిమంతమైన జాతిని ప్రపంచానికి అందించే పవిత్ర బాధ్యతకు గట్టి పునాది తల్లి ఒడిలోనూ, చదువు సంస్కారంతో పాటు గుడిలాంటి బడిలోనూ, అదేవిధంగా ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైన వ్యక్తిగా మెలిగే విధంగా సమాజంలోనూ, ఈ విధంగా ప్రతి చోట విలువలకు పునాది. ఎప్పుడైతే మనం బాధ్యతాయుతమైన పౌరులు తయారు చేసుకుంటామో అప్పుడే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మనం ఎలాంటి చెట్లను పెంచుతామో అలాంటి ఫలాల్ని ఆశించాలి, కానీ మనం ఒక రకం చెట్లను పెంచి ఇంకో రకం ఫలాలను ఆశించడం అత్యాశే కాదు, అజ్ఞానం కూడా అవుతుంది. అలాంటి అజ్ఞానంలో బ్రతికినంత కాలం నా కూతురు లాంటి వారు బలవుతూనే ఉంటారు సార్. ఆఖరికి నోరులేని క్రూర జంతువులు కూడా పాశవికమైన లైంగిక దాడి కానీ తన జాతి అంతానికి కానీ ప్రయత్నించవు, ఒక్క మానవ జాతిలో తప్ప. నాకు తెలిసి ఆడపిల్లలకు ఇప్పటి పరిస్థితుల్లో మనుషులు తిరుగుతున్న ఈ సమాజం కన్నా మృగాలు తిరుగుతున్న ఆ అడవే నైసం. ప్రాణం పైన మానవున్న మిగులుతుంది అక్కడ. ఇక్కడ రెండింటికి గ్యారంటీ లేదు. ఎక్కడున్నాం సార్ మనం? మేధోపరంగా అంతరిక్షంలో ఉంటే మానసికంగా మధ్యయుగంలోనే మిగిలిపోయాం. కుటుంబం బాగుంటే సమాజం బాగున్నట్టే, సమాజం బాగుంటే కుటుంబం బాగున్నట్టే. ఈ రెండింటిలో ఏది బాగలేకపోయినా మనం మనుషులమని చెప్పుకునే అర్హత కోల్పోయినట్టే. ఇంతటితో మమ్మల్ని వదిలి కోల్పోయింది చాలు.